హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఐడియాస్ అయితే మీతో షేర్ చేస్తాను. జనరల్‌గా ఏంటి అంటే అందరూ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. కానీ మనం కొన్నైతే యూజ్ చేయకుండా అలా పడేస్తూ ఉంటాం గదా! సో, ఇక్కడ నేను చూపించే ఈ ఐటెమ్స్ అయితే అన్నీ మనకి యూజ్ అయ్యేలాగే ఉంటాయన్నమాట. మనం ఇచ్చే వస్తువు వాడుకుంటేనే గదా! వస్తువు విలువ అలాగే మన విలువ గూడా బాగుండేది. సో, ఇక్కడ నేను చూపించే అన్ని ఐటెమ్స్ గూడా అన్నీ బాగా రోజు యూజ్ చేసుకునే డిఫరెంట్‌గా ఉండేయన్నమాట. అది గూడా రూ. 100 లోపే. అవి చూద్దాం ఇప్పుడు. ఇదైతే ఫస్ట్ ఐటెము. ఇదైతే కొత్తగా ఇచ్చే గిఫ్ట్ అనమాట. మీరు జనరల్‌గా ఎక్కడ గూడా చూసి ఉండరు. ఇది ఇస్తారు అని జెప్పేసి. ఇదైతే గీ పాటు నెయ్యి గిన్నె అనమాట. అసలు బుజ్జి బుజ్జిగా చాలా బావుంది. పైనంతా గోల్డ్ కోటింగు చూడండి ఎంత మెరుస్తుందో. లోపలైతే మనకంతా స్టీల్ వస్తుందనమాట. స్పూన్ గూడా చూడండి ఎంత బుజ్జిగా, ఎంత స్ట్రాంగ్‌గా చాలా చాలా బావుందనమాట. ఇదైతే మనం వాడతాం గదా! ఈజీగా వాడతాము. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని వాడతాము. మన కిచెన్‌లో అయినా వాడతాము. నెయ్యి అనేది రెగ్యులర్‌గా మనము మన ఇంట్లో వాడుతూ ఉంటాం కాబట్టి, ఈ నెయ్యి గిన్నె అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. సో, మనం ఎప్పుడైనా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా యూజ్ అయ్యేలాగే ఇవ్వాలి. సో, ఇక్కడైతే నాకిది భలే నచ్చిందనమాట. ఈ నెయ్యి గిన్నె కాన్సెప్ట్ అయితే మీరెక్కడ ఎప్పుడు చూసి కూడా ఉండరనమాట. ఎక్కడ రెగ్యులర్‌గా ఇవ్వరు కదా! ఇక్కడైతే చాలా చాలా బావుంది. మనకి అండర్ బడ్జెట్‌లోనే వస్తుందనమాట. సో, ఇదైతే మీరు ఈజీగా మీరు రిటర్న్ గిఫ్ట్‌గా అయితే ఇవ్వచ్చు. ఇప్పుడు నెక్స్ట్‌దేంటో చూద్దాం. ఇదైతే నెక్స్ట్ ఐటెము. మనకి జనరల్‌గా సిల్వర్ కలర్ కోటింగ్ ఉండే పాట్‌కి మనకి పైన నెట్ క్లాత్ అనేది చేసి గిఫ్ట్ ప్యాకింగ్ లాగా అమ్ముతూ ఉంటారు కదా! సో, దాని లోపలైతే మనకు గిఫ్ట్ పెట్టెనైతే ఇస్తారు. ఇదైతే అందరికీ తెలిసిందే. ఇక్కడ పసుపు, కుంకాలు కూడా ఇలా చిన్న చిన్నవి డిజైనర్‌గా ఉండేవి కూడా మార్కెట్‌లో దొరుకుతూ ఉంటాయి. మనకి రూ. 10, రూ. 20 అలా ఉంటాయి. అయితే దీని లోపల గిఫ్ట్ అనేది పెట్టిచ్చారనమాట. ఇది యాక్చువల్‌గా నేనే తీసుకొచ్చాను. మా సిస్టర్ ఎంగేజ్‌మెంట్‌కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే నేనే ఎళ్లి తీసుకొచ్చాననమాట. బల్క్‌లో తీసుకొచ్చాను. అసలు ఇది ఎంత బావుందో, ఎంత రిచ్‌గా, ఎంత గ్రాండ్‌గా ఉందో. దీని కాస్ట్ ఎంతో తెలుసా? జస్ట్ రూ. 75 మాత్రమే. మీరు దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. మనకి పెద్ద పెద్ద స్టోన్స్, వైట్ స్టోన్స్ అనేది ఈ విధంగా వచ్చాయి. అంటే ఈ గోల్డ్ కోటింగ్ ఉంటుంది. మనకి ఇది ఇత్తడిదనమాట. ఇత్తడికి ఈ విధంగా స్టోన్స్ వచ్చి, స్టోన్‌కి పైన ఆ విధంగా మనకి లోటస్ ఫ్లవర్ వచ్చే డిజైన్‌లో ఉంటుంది మొత్తము. ఇది దీపం అనమాట. మనము అదిగో అక్కడ ఒత్తనేది పెట్టుకొని, నూనె పోసుకొని దీపం వెలిగించుకుంటాము. దీపం వెలిగించిన తర్వాత అయితే ఆ స్టోన్స్ అనేది మెరుస్తూ గోల్డ్‌లాగా అలా వైట్‌లాగా బాగా కనిపిస్తుంది. చాలా చాలా బావుంటుందనమాట ఇదైతే. యాక్చువల్‌గా ఇందులో సైజెస్ ఉన్నాయి. మీడియం సైజు, బిగ్ సైజు. నేనైతే స్మాల్ సైజ్ తీసుకున్నాను. స్మాల్ సైజ్ కాబట్టే మనకు రూ. 75 పడింది. అదే పెద్ద సైజ్ అయితే సైజుని బట్టి మనకి కాస్ట్ అనేది వేరియేషన్ ఉంటుందనమాట. సో, ఇలాంటి గిఫ్ట్ మీకేదైనా కావాలన్నా కూడా నాకు చెప్పండి. నేను బల్క్‌లో తీసి పంపిస్తాను. ఇదైతే చాలా చాలా బావుంటుంది. మనము డెకరేషన్‌గా అయితే బాగా వాడొచ్చనమాట. ఇంట్లో ఏదైనా పూజప్పుడు అలా ఇలా పెట్టుకొని కూడా వాడొచ్చు. ఇదైతే అండర్ బడ్జెట్‌లో సూపర్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఇలా ఇవ్వడానికి. నెక్స్ట్ గిఫ్ట్ అయితే ఇది బ్యాగు. ఈ మధ్య అయితే ఈ బ్యాగ్‌లు రెగ్యులర్‌గా ఇస్తున్నారు. అయితే అందరూ చిన్న బ్యాగ్‌లు ఇస్తున్నారనమాట. అయితే ఇదైతే ఇక్కడ నేను చూపించేది పెద్దది. ఇది మనకి గృహప్రవేశాలకి ఇచ్చుకోవచ్చనమాట ఈ బ్యాగు. మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా కలంకారీ స్టైల్‌లో బొమ్మలుంటాయి కదా! సో, ఆ స్టైల్‌లో ఉండే బొమ్ముంటుంది. బ్యాక్ సైడ్ అయితే మన నేమ్స్ అనేది రాసిస్తారనమాట. అంటే ఏ ఈవెంట్ అయితే అది గృహప్రవేశమైనా, పెళ్ళైనా ఏదైనా కూడా. సో, ఇదైతే గృహప్రవేశంకి అరేంజ్ చేపిచ్చిన గిఫ్ట్ అనమాట. అయితే ఇది చాలా పెద్ద బ్యాగు. మనం ఏదైనా వస్తువులు, ఐటెమ్స్ అనేది క్యారీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చాలా బావుంటది. ఈ బ్యాగ్ లోపల మనం ఇంకొక చిన్న బ్యాగ్ పెట్టి ప్లాస్టిక్‌ది అందులో మనం బ్లౌజ్ పీస్ అవి పెట్టి ఇవ్వచ్చు. అయితే ఈ బ్యాగ్ స్పెషాలిటీ ఏంటంటే దీనికి జిప్ ఉంది. జిప్ ఉండడం వల్ల మనం ఏదైనా వస్తువులు పెట్టుకున్నప్పుడు మనకి చాలా సెక్యూర్‌గా ఉంటుందనమాట. అంటే వస్తువులు అనేది బయటికి రాకుండా మనకి చాలా సేఫ్‌గా, సెక్యూర్‌గా ఉంటుంది. ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఎంతటి పెద్ద వస్తువులైనా కూడా ఈ బ్యాగ్‌లో పెట్టుకొని మనము జర్నీస్‌లో అలా అయితే ఈజీగా క్యారీ చేసుకోవచ్చనమాట. ఇదైతే బాగా యూజ్ అవుతుంది. సో, మనం ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు ఇలా యూజ్‌ఫుల్ అయ్యే బ్యాగ్స్ గానీ, ఏదైనా యూజ్‌ఫుల్ అయ్యే వస్తువులు మాత్రమే ఇవ్వాలి. అప్పుడే కదా మనకి విలువ ఉంటుంది. సో, ఇదైతే మనకు అండర్ బడ్జెట్‌లో ఉంటుంది. అంటే బ్యాగ్‌లో క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. క్వాలిటీని బట్టి బడ్జెట్ అనేది పెరుగుతుంది. ఇదైతే ఒక సూపర్ యూజ్‌ఫుల్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఇది కూడా ట్రై ఇయ్యొచ్చు మనము. నెక్స్ట్‌ది జారు. బావుంది ఇదంతా. మనం ఇలా ఓపెన్ చేసుకొని పోవచ్చు. లోపలంతా రాగి. ఇదిగోండి రాగిది. ఈ మధ్య రాగి బాటిల్స్ తోటి వాటర్ అనేది ఎక్కువ తాగుతున్నారు కదా! సో, రాగిదనమాట లోపలంతా. పైనంతా కూడా ఈ డిజైన్ చాలా బాగుంది కదా! కొత్తగా ఉంది, డిఫరెంట్‌గా, రిచ్‌గా ఉంది. ఇదైతే మనకి ఇలా ఓపెన్ వస్తుందన్నమాట.
ఇదిగోండి ఇక్కడ ఓపెన్ వస్తుంది. జస్ట్ దీన్ని ఇలా తీసేసి వాటర్ ఇలా పోసుకోవడం అనమాట. డైనింగ్ టేబుల్స్ మీద మనము దీని నిండా వాటర్ పోసి పెట్టుకోవచ్చు. లేకపోతే రాగి వాటర్లో తాగాలనుకున్న వాళ్ళు నైట్ ఇందులో పోసి పెట్టుకొని ఉదయాన్నైనా తాగొచ్చు అనమాట. చాలా బాగా యూస్ అవుతుంది ఇది కూడా. ఇది మనకి 1 లీటర్న్నర దాకా ఉంటుంది. ఎందుకంటే వెడల్పు ఉంది కదా, లీటర్న్నర నీళ్ళు పడతాయి అన్నమాట దీంట్లోటి. ఇది కూడా చాలా చాలా బాగుంది. సో ఇలా కూడా ట్రై చేయొచ్చు, మనం ఇవ్వచ్చు రిటర్న్ గిఫ్ట్స్ కింద. ఇలాంటివి కూడా యూస్ అవుతాయి కదా, సో అందరికీ యూజ్ అయ్యేలాగే ఇవ్వాలి కదా. మనం ఏదో ఇచ్చాము అంటే ఇచ్చాము అన్నట్టు కాకుండా యూజ్ అయ్యేలాగా ఇవ్వాలి కాబట్టి ఇదైతే బాగా యూస్ అవుతుంది. సో మీరు కూడా ఎప్పుడైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా ఇవ్వడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ అయితే ఇది ఇత్తడిది. మనం ఏదైనా పూలు అవి పెట్టుకోవడానికి, దేవుడికి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి, లేకపోతే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని మనం ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి అయితే ఇది చాలా చాలా బాగుంటుంది. ఈ మధ్య ఇస్తున్నారు ఇది కూడా. ఇదైతే ఇత్తడి అనమాట, లైట్ వెయిట్ ఉంది, మనకి బడ్జెట్లోనే వస్తుంది. సో ఇలా కూడా ఇవ్వచ్చు. ఇదొకటి. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఐటమ్ అయితే ఇది ఒక చిన్న గ్లాస్ కంటైనర్ అనమాట. మనం ఎయిర్ టైట్గా ఉంటుంది. ఏదైనా వస్తువులు పాడవకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం ఇందులో అయితే వాడచ్చు. ఇది కూడా మనకి అండర్ బడ్జెట్లోనే ఉంటుంది. 100 రూపీస్ లోపే వస్తుంది అనమాట. ఇది చూడడానికి అయితే చాలా క్లాస్గా చాలా బాగుంది. మనం డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టుకోవడానికి అయితే ఇది చాలా బాగా యూస్ అవుతుంది. అంటే తక్కువ క్వాంటిటీలో వేసుకొని అయితే ఇందులో మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు, లేకపోతే బయటైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా మనకి గ్లాస్ వస్తుందన్నమాట. పైన ఈ గోల్డ్ ఉంది చూసారా, రౌండ్గా. ఈ డిజైన్ అనేది డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది. మనం ఈజీగా వాడచ్చు. ఇదైతే ఇందులో మనం ఏదైనా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. డైనింగ్ టేబుల్ మీద వాడచ్చు. డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఇది కూడా యూస్ అవుతుంది. సో ఇది కూడా నాకు అండర్ బడ్జెటే అనిపించింది. చాలా చాలా బాగుంది, డిఫరెంట్గా. సో జనరల్గా ఇస్తూ ఉంటారు, ఇవి కూడా యూస్ అవుతాయి. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇది ఒక హాట్ బాక్స్ టైప్ అనమాట. ఇదైతే జనరల్గా అందరూ ఇస్తూనే ఉంటారు. మనకి ఇదైతే పైన గ్లాస్ వస్తుంది, హీట్ని కంట్రోల్ చేస్తుంది కదా. సో గ్లాస్ వస్తుంది అనమాట. సో ఇదైతే చిన్న పార్ట్. అంటే మనం ఎవరికైనా రైస్ పంపించాలి, వేడివేడిగా రైస్ పంపించాలి అనుకున్నప్పుడు ఇవి వాడచ్చు. ఇది కూడా యూస్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది చూపిస్తాను. ఇది ఒక చిన్న బాక్స్. ఇవన్నీ రెగ్యులర్గా అందరికి ఇచ్చేవే. సో ఎయిర్ టైట్ కంటైనర్ అనమాట. ఇది టైట్గా ఉంది బాగా. ఇది కూడా మన కిచెన్లో వాడచ్చు, దేనికైనా వాడచ్చు. ఇది కూడా యూస్ అవుతుంది. సో ఇక్కడ నేను చూపించినవన్నీ మీకు నచ్చుంటాయని అనుకుంటున్నాను. అంటే మీకు యూస్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అందులో అన్నీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోసే ఉంటాయి, యూస్ఫుల్ అయ్యే వీడియోసే ఉంటాయి. ఎక్కడ చూసి ఉండరు నేను పెట్టే వీడియోస్ అన్నీ అలా అంత కొత్తగా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఒకసారి వెళ్ళి చెక్ చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి.